ఒక 2 నిమిషాలు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రభువా, యామ్ ఐ రియలీ లివింగ్ ఎ వర్ది లైఫ్? నేను నిజంగా అటువంటి సమర్థవంతమైన జీవితాన్ని, క్రైస్తవ సమర్థవంతమైన జీవితాన్ని జీవిస్తున్నానా? లేకపోతే నా బైబిల్ స్టడీ, నా ప్రార్థన, నా ఫెలోషిప్ ఇదంతా కేవలం నా అభివృద్ధి, నాకు మంచి, నేను వెళితే నాకు ఇదవుతుంది అని మాత్రమే ఆలోచిస్తున్నానా? నా అనుభవాలు ఇంకా పాతవిగానే ఉన్నాయా? లేక దినదిన ప్రవర్తమానంగా నేను కూడా అనుభవంలో ఎదుగుతూ ఉన్నానా? కేవలం జ్ఞానం సరిపోదు, కేవలం అనుభవం సరిపోదు. రెండిటి సమ్మేళనంతో పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం కలిగి ఉంటే ప్రపంచాన్ని శాసించవచ్చు, ప్రపంచాన్ని స్వస్థపరచవచ్చు, ప్రపంచాన్ని అకౌంటబిలిటీలోనికి పిలుచుకొని రావచ్చు. ఆ విధంగా మన హృదయాలను సిద్ధపరచుకొని మనము బలలో చేయి వేయటానికి, ఆయన రక్తములో పాలు పంపులు పొందుకోవటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. కృపగలిగిన తండ్రి, మీరు మా మధ్య నుండి మీరు మమ్మను నివాస స్థలముగా ఈ ప్రపంచమును మార్చటం కోసం, నీ రాజ్య స్థాపన మరియు విస్తరణ కోసం ఇచ్చినటువంటి పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము, పరిశుద్ధాత్ముని యొక్క కృమ్మరింపు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము, అందులో మేము స్థిరముగా ఉండుటకును, నీ రాజ్యమును విస్తరింపజేయుటకును, యూదయ సమరయ భూదిగంతముల వరకు నిన్ను ప్రచురము చేయుటకును, నీవు రాజు అని ఎలుగెత్తి చెప్పుటకును, ఏలియాను పోలిన జీవితమును జీవించుటకును సహాయము చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమును అడుగుచున్నాము తండ్రి.